ఫ్యాక్ట్ నెంబర్ 1 2019 జూలైలో శాండియాగోలోని ఆకాశంలో ఒక ట్రయాంగిల్ షేప్లోని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కనబడింది. అందరూ దాన్ని ఏమని నమ్మారంటే యూఎఫ్ఓ, కొంతమంది ఏమో అది ఒక ఫేక్ వీడియో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుటేజ్ ని సర్క్యులేట్ చేసింది ఎవరో తెలుసుకుందాం. అతని పేరు జెర్మీ కోర్బెల్. ఇతను ఒక వెల్ నోన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఇతను ఈ ఫుటేజ్ ని ఎక్కడి నుంచి తెచ్చాడు అని అడిగినప్పుడు ఈ ఫుటేజ్ వచ్చింది ఒక నేవల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి సీక్రెట్ గా ఒక వ్యక్తి తనకు లీక్ చేశారని. దీన్ని ఒక నేవీ ఆఫీసర్ యుఎస్ఎస్ రసల్ డెక్మే నుంచి షూట్ చేశారని. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే అమెరికా పెంటగాన్ దీన్ని ఒక రియల్ ఫుటేజ్ అని కన్ఫర్మ్ చేసింది. బట్ ఇంకోటి మాత్రం వాళ్ళు కన్ఫర్మ్ చేయని విషయం ఏంటంటే అదొక అన్ఐడెంటిఫైడ్ ఎయిర్ క్రాఫ్టా, లేదంటే అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినానా, లేకపోతే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టా లైక్ యూఎఫ్ఓ. ఒకటైతే కన్ఫర్మ్, అదైతే మిలిటరీ డ్రిల్ కాదు. ఎందుకంటే నావీకి తెలియకుండా మిలిటరీ డ్రిల్ అనేదే జరగదు. సో ఇదే వరల్డ్ ఫస్ట్ యూఎఫ్ఓ కన్ఫర్మ్డ్ బై ద గవర్నమెంట్. అంటే అంతకుముందు మనం చాలా క్లిప్స్ చూసాం యూఎఫ్ఓ అని, బట్ ఏది కన్ఫర్మ్ కాలేదు. రీసెంట్ గానే ఇది రియల్ ఫుటేజ్ అని కన్ఫర్మ్ అయింది. నిజంగా ఇది ఒక పెద్ద షాక్. ఫ్యాక్ట్ నెంబర్ 2, దీని పేరు సీ యాపిల్. కంగారు పడకండి, తినేది కాదు. ఇది ఒక యానిమల్, అండర్ వాటర్ సీ యానిమల్. ఇది రోజు మొత్తం నీళ్ళల్లో కదలకుండా ఉండగలదు, బట్ దానికి కూడా ఆకలేస్తుంది కదా. అప్పుడు అది ఏ విధంగా ఫుడ్ తీసుకుంటుందో తెలుసా? అది ఈ విధంగా దాని విచిత్రమైన ఆర్మ్స్ ని ఓపెన్ చేసి ఈ విధంగా ఫుడ్ తింటది, ఏదో కుంభకర్ణుడిలాగా. వెరీ డిఫరెంట్ ఈటింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్పిరిట్స్ తో కాంటాక్ట్ చేసే బోర్డు ఉంటుంది కదా, విజీ బోర్డ్. దానికి ఆ పేరు 1890లో వచ్చింది. అయితే ఈ ఫ్యాక్ట్ చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా? దానికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పడం. ఆ బోర్డు ఇన్వెంట్ చేసిన కొత్తలో ఆ బోర్డుతో కాంటాక్ట్ అయిన స్పిరిట్ ని అడిగారంట దానికి ఏం పేరు పెట్టాలి అని. అప్పుడు ఫస్ట్ ఓ మీదకి పాయింటర్ వెళ్ళింది, నెక్స్ట్ యు, నెక్స్ట్ ఐ, జే, ఏ, అలా దాని పేరు విజీ బోర్డ్ అయింది. విజీ, హౌసా, దాని ప్రొనౌన్సియేషన్ అలాగే ఉంటుంది. బట్ గోస్ట్ ని పేరు పెట్టుకోమంటే ఎంతకంటే గొప్ప పేరు పెట్టుకుంటుందా? ఫ్యాక్ట్ నెంబర్ 4, స్పైడర్ వెబ్. దాని డిజైన్ భలే ఉంటుంది, ఎవరో ఒక ఆర్టిస్ట్ గీసినట్టు భలే యూనిక్ డిజైన్ ఉంటుంది. బట్ ఈ స్పైడర్స్ ఇప్పుడు అలాంటి డిజైన్ చేస్తాయి తెలుసా? అవి నార్మల్ గా ఉన్నప్పుడు, బట్ అవి ముందేస్తే. అండ్ దాని మీద ఒక రీసెర్చ్ జరిగింది. ఒక స్పైడర్ మీద కొన్ని కెమికల్స్ ని ఇంజెక్ట్ చేసి అది ఎలాంటి వెబ్ డిజైన్ ప్యాటర్న్స్ వేస్తుందో చూస్తే దాని వెబ్ డిజైన్ ప్యాటర్న్స్ కొంచెం పిచ్చి పిచ్చిగా తయారయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో స్పైడర్ వెబ్స్ అన్ని ఒక్క స్పైడర్ క్రియేట్ చేసినవే. ఇది నార్మల్ గా ఉన్నప్పుడు బాగానే ఉంది. క్లోరోహైడ్రేట్ చాలా గ్యాప్ ఉంది. మారిహానా ఓకే. ఎక్స్టసీ ఏమో వృద్ధాప్యం వచ్చినట్టు కుంగిపోయింది. ఐఎస్డి కొంచెం బెటర్. కొఫిన్ అయితే మరి తాగుబోతేసినట్టుంది. స్ట్రేంజ్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇది చాలా చాలా యూస్ఫుల్ ఫ్యాక్ట్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. రెజల్యూషన్, కెమెరా రెజల్యూషన్. ఇప్పుడు సపోజ్ యాపిల్లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇంకో ఏదన్నా చైనీస్ మొబైల్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అయితే ఇప్పుడు 108 మెగాపిక్సెలే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది యాపిల్ కంటే కూడా. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే అంత తక్కువ రేట్లో అంత మెగాపిక్సెల్ వస్తుంది కాబట్టి దానికే కొంటారు ఎక్కువ మంది మ్యాక్సిమం. నార్మల్ హ్యూమన్ సైకాలజీ అది. బట్ రెజల్యూషన్ అంత మ్యాటర్ చేస్తుందా? హానెస్ట్లీ ఐ డోంట్ థింక్ సో. androidauthority.com లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. రిజల్యూషన్ ఇజంట్ ద బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్. రెజల్యూషన్ అనేది ఒక పెద్ద మ్యాటరే కాదు, మరి కెమెరాలో ఏం మ్యాటర్ చేస్తుంది? అసలు విషయం ఎక్కడుంటది అంటే డైనమిక్ రేంజ్, కలర్ యాక్యురసీ, లెన్స్ క్వాలిటీ, గ్రెయిన్స్, నాయిస్, షార్ప్నెస్, హైలైట్స్, షాడోస్, సెన్సార్స్, రిజల్యూషన్. అండ్ వీటన్నిటిని మేనేజ్ చేస్తూ ఆ ఇమేజ్ ప్రాసెస్ చేసే ఆ ఫోన్ సాఫ్ట్వేర్. ప్రతిదీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. యాపిల్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ ఫోన్స్ లో కెమెరా మెగాపిక్సెల్ తక్కువ ఉండొచ్చు కంపేర్డ్ టు సో కాల్డ్ చైనీస్ కంపెనీస్. బట్ యాపిల్ ఫోన్స్ లో 12 మెగాపిక్సెల్తో కెమెరా ఫోటోని చైనీస్ కంపెనీ దాంట్లో 108 మెగాపిక్సెల్తో తీసిన ఫోటోని పక్కన పెట్టి కంపేర్ చేస్తే ద బెస్ట్ క్వాలిటీ మీకు యాపిల్ ఫోన్ లోనే దొరుకుతుంది. సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చేసి నేను 108 మెగాపిక్సెల్ కెమెరా కొనిస్తానని చెప్పారనుకోండి, అసలు కెమెరాలో మెగాపిక్సెల్ మ్యాటరే కాదు, వాళ్ళు జస్ట్ కాంట్రాస్ట్ అండ్ సాచురేషన్ పెంచి ఇచ్చేస్తున్నారు. మరి కెమెరాలో ఏం మ్యాటర్ అంటే డైనమిక్ రేంజ్, కలర్ యాక్యురసీ, లెన్స్ క్వాలిటీ, గ్రెయిన్స్, నాయిస్, హైలైట్స్, షాడోస్, సెన్సార్స్ అండ్ షార్ప్నెస్ మ్యాటర్ చేస్తుంది అనగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అది మీ ఆన్సర్ అనగానే వాళ్ళు వెంటనే చిటికెలు. కానీ ఇప్పుడు మెగాపిక్సెల్ దందా నడుస్తుంది. హైయెస్ట్ మెగాపిక్సెల్ చూసి మనమే ఫోన్స్ కొని మనమే ఫోల్స్ అవుతున్నాం. మీకు కన్ఫామ్గా బెస్ట్ కెమెరా ఉన్న మొబైల్స్ కావాలంటే మాత్రం యాపిల్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ కూడా ఓకే. అఫ్ కోర్స్ ఆండ్రాయిడ్లో ఉండే లాభాలు ఆండ్రాయిడ్ కూడా ఉన్నాయి. కెమెరా డిపార్ట్మెంట్ వరకు చూస్తే మాత్రం ఈ కాన్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, నార్మల్గా హ్యూమన్ స్కిన్ ఎలా ఉంటుంది? క్లియర్గా ఎలాంటి మచ్చలు లేకుండా చాలా క్లియర్ స్కిన్. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో లాగే ప్రతి బాడీ మీద మచ్చలు ఉంటాయి, స్ట్రిప్స్ ఉంటాయి. దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో బ్లాస్ట్ కోర్స్ లైన్స్ అంటారు.
బ్లాస్ట్ కోస్ట్ లైన్స్. దీన్ని మనం నార్మల్ విజన్లో చూడలేము. మరి ఎలా చూడాలంటే దీనికోసం అల్ట్రా వైలెట్ కెమెరా కావాలి. అందులోనే ఇవి కనబడతాయి. అండ్ వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడిప్పుడే కొంచెం అర్థం అవుతూ ఉంటుంది. నేను ఆ వీడియో క్లిప్ మీకోసం ప్లే చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్ని ఒక నార్మల్ కెమెరాలో అలాగే ఒక యూవీ కెమెరాలో షూట్ చేశారు. నార్మల్ కెమెరాలో కనపడిన బ్లాక్ కోస్ట్ లైన్స్ యూవీ కెమెరాలో ఎంతో క్లియర్గా కనపడుతున్నాయి. అండ్ దట్స్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 8, మోరే ఈల్ ఫిష్. ఇది ఒక డేంజరస్ ఫిష్. ఇందులో 200 రకాల జాతులు ఉన్నాయి. హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ నుంచి 2 మీటర్స్ వరకు పెరగగలదు. ఇందులో ఈ ఫిష్ చాలా డేంజరస్. ఎందుకంటే నార్మల్గా ఫిష్కి ఒక జా ఉంటుంది, దవడ. దీనికి 2 జాస్ ఉంటాయి. ఇది అవుటర్ జా, ఇది విత్ ఇన్ జా. సపోజ్ ఇది ఏదైనా యానిమల్ని దాని ఎనిమిని పట్టుకుందనుకో, పళ్ళతో అదే దవడతో నోటితో పట్టుకుందనుకో, లోపల నుంచి ఇంకో దవడొచ్చి ఆ ఫుడ్ని లోపలికి తీసుకెళ్ళిపోద్ది, ఏదో ఏలియన్ లాగా. ఇది నార్మల్గా చిన్న ఇన్సెక్ట్స్ నుంచి చిన్న షార్క్స్, స్నేక్స్, ఆఖరికి ఆక్టోపస్ మీద కూడా అటాక్ చేస్తుంది. ఒక్కోసారి మనుషుల మీద కూడా అటాక్ చేస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 9, కొన్ని సినిమాలు శపించబడ్డాయి అంటారు. ఎందుకంటే ఆ హర్రర్ మూవీ షూటింగ్లో కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆ మూవీ షూటింగ్ తర్వాత కానీ అందులో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అనుకోని పరిస్థితుల్లో చనిపోతారు. నేను ఇప్పుడు అలాంటి ఒక సినిమా గురించి, శపించబడ్డ సినిమా లిస్ట్ ఎప్పుడు తీసినా అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండే మూవీ గురించి చెప్పబోతున్నాను. అదే పోల్టర్గెయిస్ట్. దీన్ని ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా శపించబడ్డ సినిమా అని చెప్తారు. ఇందులో మొదటగా చనిపోయింది డామినిక్ డెన్. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన కొన్ని నెలలకే తన లవర్ తనని హత్య చేశాడు. ఇక రెండోది జూలియన్ బెక్. 1985లో స్టమక్ క్యాన్సర్తో చనిపోయాడు. అండ్ అదే సంవత్సరం ఆ సినిమాలో యాక్ట్ చేసిన విలియమ్సన్ కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయాడు. ఇంకో స్ట్రేంజ్ థింగ్, ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు జరిగింది. ఆ మూవీలో ఒక చైల్డ్ క్యారెక్టర్ ఉన్నాడు, రాబీ అని. అతన్ని ఒక క్లౌన్ బొమ్మ మెడకి పట్టుకునే సీన్ని షూట్ చేస్తున్నారు. అదొక మెకానికల్ క్లౌన్. అయితే దానికి ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ సెట్ చేశారు, పేకని సరిగ్గా పట్టుకునేలాగా. కాకపోతే ఆ మూవీ షూట్ చేసేటప్పుడు ఆ క్లౌన్ డాల్ ఆ లిమిట్ దాటేసి ఆ పిల్లాడు మెడని పట్టుకుని నొక్కేస్తుంది. ఆ పిల్లాడికి ఊపిరి అందట్లేదని అరుస్తున్నాడు. అందరూ బాగా యాక్ట్ చేస్తున్నాడు పిల్లోడు అనుకున్నారు. బట్ ఆ పిల్లాడి ఫేస్ మొత్తం రెడ్గా అయిపోయింది. అప్పటికి క్రూ మెంబర్స్కి విషయం అర్థమయ్యి ఆ క్లౌన్ డాల్ నుంచి ఆ పిల్లాడిని విడిపించారు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఆ మూవీలో మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన హీదర్, చైల్డ్ ఆర్టిస్ట్, 3 పార్ట్స్లోనూ యాక్ట్ చేసింది. ఫస్ట్ పార్ట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు తన వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ఫస్ట్ పార్ట్ షూటింగ్లో ఉన్నప్పుడే తనకి ఫ్లూ వచ్చింది, వామిటింగ్స్. అలాగా పార్ట్ 3 షూటింగ్ చేస్తున్న టైంలో లాస్ట్లో ఆ పార్ట్ ఎండింగ్లో సడన్గా షూటింగ్ చేస్తున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయింది. మెడికల్ లాంగ్వేజ్లో సెప్టిక్ షాక్, ఊపిరి అందలేదు, హార్ట్ బీట్ పెరిగిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లే టైంకే చనిపోయింది. అప్పటికి తన వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. అండ్ చెప్పడం మర్చిపోయా, ఆ మూవీ షూటింగ్లో రియల్ స్కెలిటన్స్ వాడేవారు, అస్థిపంజరాలు. అండ్ ఆ మూవీని చాలా సీన్స్ హాంటెడ్ హౌసెస్లో షూట్ చేశారంట. అందుకే దీన్ని మోస్ట్ కర్స్డ్ ఫిలిం అంటారు, పోల్టర్గెయిస్ట్. లాస్ట్ ఫ్యాక్ట్లో అణుబాంబు పడితే, అంటే పడకూడదు, ఒకవేళ ఎంత దూరంలో అణుబాంబు పడితే మనం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంటుందో చెప్తాను. దానికంటే ముందు మీరు వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తే మీ మొబైల్ ఫోన్ని కొంచెం టిల్ట్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్, లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. గంట సింబల్ని కొట్టడం చాలా ముఖ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 10, 1945 హిరోషిమా బాంబ్ అటాక్. ఆ న్యూక్లియర్ బాంబ్ అటాక్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పుడు నేను ఒక హైపోథెసిస్ ఫ్యాక్ట్ చెప్తాను. ఒకవేళ మనకి దగ్గరలో న్యూక్లియర్ బాంబ్ పడితే మనం సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి ప్రాబబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. న్యూక్లియర్ బాంబ్ పేలినప్పుడు దాని నుంచి వచ్చే లైట్ అండ్ సౌండ్ మీ కళ్ళని మీ చెవుల్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే మన కళ్ళని చెవుల్ని రెండూ మూసుకోవాలి. ready.government వెబ్సైట్లో మనకి న్యూక్లియర్ బాంబ్ పేలినప్పుడు ఇంకా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలో క్లియర్గా చెప్పారు. దగ్గరలో ఉన్న నియరెస్ట్ బిల్డింగ్స్కి వెళ్ళాలి థర్మల్ రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి. మేబీ కాంక్రీట్ ఆర్ బ్రిక్ బిల్డింగ్. ఇది కేవలం న్యూక్లియర్ బాంబ్కి 7 కిలోమీటర్స్ రేడియస్ అవతల ఉన్న వాళ్ళకే. ఎందుకంటే 7 కిలోమీటర్స్ రేడియస్ వరకు న్యూక్లియర్ బాంబ్ పడితే తునకలు అయిపోతాం. న్యూక్లియర్తో కంటామినేట్ అయినా మీ డ్రెస్ విప్పేయాలి, మీ బాడీని టైం టు టైం వాష్ చేయాలి. ఖచ్చితంగా ఫుడ్ ఉన్నా లేకపోయినా బిల్డింగ్లోంచి ఖచ్చితంగా 24 అవర్స్ బయటికి రాకూడదు. బయట ఉంటే మాత్రం న్యూక్లియర్ బాంబ్స్ నుంచి వచ్చే థర్మల్ రేడియేషన్ మిమ్మల్ని బూడిచ్చేసేస్తుంది. నేను 7 కిలోమీటర్స్ అని ఇందాక ఎందుకు అన్నానంటే, ఒక బాంబ్ పడినప్పుడు భూమి ఎంతో కొంత కంపిస్తుంది, షాక్ వేవ్స్. అదే న్యూక్లియర్ బాంబ్ పడినప్పుడు 7 కిలోమీటర్స్ రేడియస్ వరకు భూమి కంపించే ఛాన్స్ ఉంది, తునకలు అయిపోద్ది. ఇందులో తప్పించుకుంటే మాత్రం మీరు అదృష్టవంతులే. బట్ న్యూక్లియర్ బాంబ్ వెళ్ళినప్పుడు ఆకాశంలో ఒక స్మోక్ లాగా క్రియేట్ అయింది.
ఆ స్మోక్లోంచి, ఆ న్యూక్లియర్ బాంబ్లోంచి రిలీజ్ అయిన రేడియేషన్ ఫాల్అవుట్, ఆ రేడియేషన్ యాష్ మీ మీద పడుతుంది. ఇది కానీ మీ మీద పడితే మీ సెల్స్ని అండ్ మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ వెంటనే డ్యామేజ్ చేస్తుంది. మీకు ఆ బిల్డింగ్లో ఫుడ్ సప్లైస్ ఉంటాయి ఒక 15 రోజులకి. ఆ 15 రోజుల పాటు మీరు ఆ బిల్డింగ్లోంచి బయటికి రాకపోయినా పర్లేదు, ఆర్మీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసేదాకా. ఆబ్వియస్గా పైన చెప్పిన వాటిలో మన దగ్గరలో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మన సర్వైవల్ ఛాన్స్ అనేది ఆధారపడి ఉంటుంది.